హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మమ్మీ టేస్ట్ ఫుడ్ ఛానల్. చికెన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. సో ఇక్కడ 1 kg చికెన్ తీసుకున్నానండి. దీన్ని ఫ్రెష్గా వాటర్లో కడిగి పెట్టుకోవాలి. ఇప్పుడు పసుపు, గరం మసాలా, సాల్ట్, కార్న్ఫ్లోర్, కారం, పెరుగు వేసి బాగా కలుపుకోవాలండి. ఈ మసాలా అంతా చికెన్ పట్టేలాగా బాగా కలపాలి. ఇలా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా రావాలండి. పొయ్యి మీద వేరే గిన్నె పెట్టి ఆయిల్ పోసుకోవాలండి. ఇప్పుడు జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేడైనాక ఎండుమిర్చి వేసుకోవాలి. 2 ఎండుమిర్చి, 2 ఎండుమిర్చి వేసుకోవాలండి. చిన్నవిగా కట్ చేసుకొని వేసుకోవాలి. సో చికెన్ కర్రీ అనేది చాలా బాగుంటుందండి. సో మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో మాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చికెన్ గ్రేవీ అనేది చాలా టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకోవాలండి. ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలి. దాంట్లోనే పచ్చిమిర్చి కట్ చేసుకోవాలి వేసుకోవాలండి. కరివేపాకు వేసుకోవాలి. పసుపు వేసుకోవాలి. అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. కలుపుకోవాలి ఒకసారి. ఇప్పుడు దాంట్లోనే చికెన్ వేసుకోవాలండి. అంతా అదే విధంగా వేసుకోవాలి. ఇప్పుడు సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలండి. సాల్ట్ వేసుకుంటే త్వరగా ఉడుకుతుంది కాబట్టి వేసుకోవాలి. ఇప్పుడు గ్రేవీ కొంచెం కారం వేసుకొని వాటర్ పోసుకొని గ్రేవీకి సరిపడా కొన్ని వాటర్ పోసుకోవాలి. దీంట్లోనే కసూరి మేతి, గరం మసాలా వేసుకోవాలండి. ఇప్పుడు కొత్తిమీర వేసుకోవాలి. సో చికెన్ రెడీ అని చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో మాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.